సంబరాలు చేసుకునే బదులు సంతాపాలు చెప్పాల్సిన కథ అయింది కదా ఈ ఆర్సీబీ జట్టోళ్ళ గెలుపు చేయబట్టి. గెలిచిన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందామని స్టేడియంల ర్యాలీ ప్రోగ్రాం పెడితే గా క్రికెటర్లను చూసేటందుకు ఎగవడ్డరు జనాలు. ఒకరి మీద ఇంకొకరు పడి తొక్కిసలాట తోపులాటలు జరిగినాయట. పాపం అన్యాయంగా అమాయకుల పానాలు పోయినాయి. నీ అన్యాయం పాడుగాను నవ్వులు పోయి నువ్వులైనాయి కదా మొత్తము. ఆర్సీబీ జట్టోళ్ళు ఐపీఎల్ కప్పు గెలుసుడేమో గాని ఒట్టిగా 11 మంది పానాలు మట్టిపాలైన నిన్న పొద్దికంగా. ఇంక ఈ ముచ్చట మీరు చూసేటాలకు ఆ లెక్క విరిగినా విరగొచ్చు. ఐపీఎల్ కప్పు గెలిచినందుకు సంబరాలు ఏర్పాటు చేసిరు కర్ణాటక సర్కారోళ్ళు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సార్ అయితే టీం సభ్యులను ఎదుర్కొనేందుకు గాలి మోటార్ కాడికే పోయిండు చక్కగా. ఈ ఆడికెళ్లి అసెంబ్లీ కాడికి పిలిపించి సన్మానాలు చేసిరు. ఈ రోడ్ పంట ర్యాలీ తీసి చిన్నస్వామి స్టేడియంలో పోదామనుకునే మోపుకే వీళ్ళని చూస్తందుకు ఎగబడ్డరు జనాలు. బ్యారికేడ్ల మీదకెళ్ళి దుంకి ముంగటికి దోసుకొచ్చుడుతోటి పోలీసోళ్ళు లాఠీ చార్జీలు చేసిర్రు. కథమిగా అలా లాఠీ చార్జ్ భయానికి దెబ్బకు ఎటువోళ్ళు అటు ఉరుకుడు పరుగులు పెట్టేటాళ్లకు ఒకల మీద ఇంకోలు పడి తొక్కిసలాటైంది. 18 ఏండ్లకు ఐపీఎల్ కళ నెరవేరుడేమో గాని ఆ సంబరం 18 గంటలన్నా లేకుండా అయింది ఈ దెబ్బకు. అటు ఇటు 50 మందికి మీదనే దెబ్బలు తాకినాయట. ఇంకా చాలా మంది పానాలు అటు ఇటే ఉన్నాయి అంటున్నారు. ఏమిటికొచ్చిన ఉరుకులాట ఏంది ఇది? వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమొస్తుందో ఏమో అర్థం కాని ముచ్చట. అభిమానాలు ఉండాలి కానీ మరీ పానాలు పోయేటంత అభిమానాలు చూపెట్టుడేందో. అప్పటికి ఆర్సీబీ జట్టోళ్ళు గాలి మోటార్ దిగకముందే వేల మంది పోగేరు. అటు అసెంబ్లీ ముంగట ఇటు స్టేడియం కాడ కాలు పెట్ట సందు లేకుండా పోగేరు ఫ్యాన్స్. ఈ ఆటగాళ్ళు అవుపడ్డాక పూనకాలు వచ్చినట్టే ఊగిపోయారు అభిమానులు. దగ్గరికి వెళ్ళి చూడాలని ముంగడికి దూసుకపోవడంతోటి ఇంత కథ అయింది. పాపం ఆ తొక్కుట్ల పానాలు పోయిన వాళ్ళను చేతులలో మోసుకపోతుంటే గోస్ అనిపించింది. ఇంకేమన్నా కొనపానంతో ఉన్నారేమో అని గుండెల మీద ఒత్తుకుంటా గాలి ఒప్పుకుంటా సిపిఆర్లు చేసిరు ఇట్లా. మరి ఇంతమంది పానాలు పోయేందుకు కారణం ఎవరి మీద కేసులు పెట్టాలి ఇప్పుడు? ఎవరు బాధ్యత తీసుకుంటారో ఈ సావులకు గని? 100 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టేటప్పుడు 100 మందిని బలికోరదా అని బాహుబలి సినిమాల డైలాగ్ ఉన్నట్టే 18 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత దక్కిన ఐపీఎల్ కప్పు ఇంత మందిని బలి తీసుకున్నట్టు అయింది పో. కానీ ఇలా అభిమానాలు చల్లకుండా అద్దులేని అభిమానాలు చూపెడతారు ఎందుకో ఏమో.